తీసుకొచ్చి ఒక్కసారి అందులో పడేస్తే ఒక్కొక్క కాలేజీ లక్షల ఫీజులు, 5 లక్షలు 10 లక్షలు తక్కువ ఫీజులు. ఈ గల్గోటియా యూనివర్సిటీ ఫీజులే ఒక్కసారి చూస్తే బీటెక్ ప్రోగ్రామ్ 4 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్ దాదాపు 7 లక్షలు, 5 లక్షల నుంచి 7 లక్షలు ఫీజు. బీసీఏ బీబీఏ ఆ కోర్సులకు దాదాపు 5 లక్షలు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కూడా 2 నుంచి 3 లక్షలు. తక్కువ ఫీజులు ఏం లేవు, లక్షల ఫీజులు వసూలు చేసి వాళ్ళు చెప్పే చదివేముందో చూసాం కదా. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు గల్గోటియా యూనివర్సిటీకి పోయారు. విద్యార్థులు ఇప్పుడు బాధపడుతున్నారు. మేము బయటికి పోతే గల్గోటియా యూనివర్సిటీలో చదివామని చెప్పుకుంటే మాకు ఉద్యోగాలు ఎవరైనా ఇస్తారా? ఇప్పటికే మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు బయట, ఇలాంటి దాంట్లో చదువుతున్నారా అని ఎగతాళి చేస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ కుక్కాట ఆ క్యాంపస్ అంతా తిరుగుతుంటుందట, అదే గొప్ప వాళ్ళకి. ఇక ఎప్పుడో కొన్నారు చైనా నుంచి, ఆ కుక్కను క్యాంపస్ అంతా తిప్పుతుంటారు. దాన్ని చూసి విద్యార్థులు ఆహా ఓహో అని విద్యార్థులు అనుకోవాలి, ఇంత గొప్పగా తయారు చేశారు మా వాళ్ళని. వాళ్ళే తయారు చేశారా లేదా అనే విషయం ఇప్పటికి విద్యార్థులకు బయటపడ్డది. ఎవరు తయారు చేశారని విద్యార్థులకు కూడా అర్థమైంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వాలతో మంచిగుండి లంచాలతో పెద్ద లంచాలు ఇచ్చి, లక్షల రూపాయల లంచాలు ఇచ్చి, ల్యాబులు లేకపోయినా మన దగ్గర కూడా చాలా చూసాం. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్వి ఎంత అన్యాయమైన పరిస్థితిలో ఉంటాయి. లంచాలు ఇచ్చి ఏ విధంగా పర్మిషన్లు తెచ్చుకుంటారు. మళ్ళీ ఎవరైనా అధికారులు వచ్చినా వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళకి సకల భోగాలు అనుభవించేటట్టు చేసి ఏ విధంగా మళ్ళీ వాళ్ళు కప్పి పెడతారు లోపాలన్నింటినీ అనేది మనకు తెలుసు. అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ కూడా అదే పని చేస్తున్నాయి. అసలు చదువు పట్లనే సీరియస్నెస్ లేకుండా డబ్బులు సంపాదించడమే డబ్బులు సంపాదించడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు అంటేనే, విద్యను ప్రైవేటైజ్ చేయడం అంటేనే, వ్యాపారం చేయడం అంటేనే విద్య పట్ల మన ప్రభుత్వాలకు ప్రైవేటైజ్ చేసింది ఇప్పుడు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ ఏం కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఆ పని. మన్మోహన్ సింగ్ ఇందులో దిట్ట. అన్ని ప్రభుత్వ రంగంలోంచి వెళ్ళిపోవాలి, ప్రైవేట్ అయిపోవాలి అన్నీ. పేదలకు చదువు దొరకదు, దీనివల్ల డబ్బున్నోడికే చదువు దొరకాలి. మెల్లమెల్లగా ప్రభుత్వ యూనివర్సిటీలని మెల్లమెల్లగా ఎందుకు పనికిరాకుండా తయారు చేస్తున్నారు. మన ఉస్మానియా యూనివర్సిటీలో సగం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అన్ని యూనివర్సిటీలు అట్లే ఉన్నాయి, ఒక్క ఉస్మానియా అని కాదు. మెల్లమెల్లగా దీన్ని పనికి రాకుండా చేస్తున్నారు కాలేజీలను, చివరికి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారు. అంటే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి పేదవాళ్లకు చదువు అందకునే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఉద్యోగాలు, అసలు అన్నీ ప్రైవేటే. కాంగ్రెస్ నుంచి మొదలైంది, ఇప్పుడు చాలా పీక్ లెవెల్కి వెళ్ళింది. ఈ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ ప్రభుత్వాలను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి.